అందరికీ నమస్కారం అండి. మన జీవితంలో ప్రతి ఒక్కరికి అప్పుల సమస్యలు అనేవి ఉంటాయి. ఆ అప్పుల సమస్యలు అనేవి మనకు తొలగిపోవాలి అంటే మనం జపించాల్సిన మంత్రం అయితే స్తోత్రం అయితే ఒకటి ఉంది. అది చేసుకుంటే మనం అప్పుల నుండి బయటపడవచ్చు. మీరు చెప్పచ్చు, ఈ స్తోత్రం చదివితే, ఈ మంత్రం చదివితే మనం అప్పుల నుండి బయటపడతామా అంటే దానికి కారణం ఒక నమ్మకం అండి. మనం నమ్మి చేస్తే తప్పకుండా మనకు ఆ భగవంతుడు ఏదో విధంగా ధన ఆదాయాన్ని కలగచేసి మన అప్పుల నుండి, శత్రుపీడల నుండి అయితే మనమన్నీ రక్షిస్తాడు. అప్పులు మనం అవ్వడానికి కారణం కుజుడి యొక్క అనుగ్రహం వల్ల. కుజుడు మన జీవితంలో నీచ స్థితిలో ఉంటే మనం అప్పులు పాలయ్యేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దీనికి సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకుంటే మనం మన అప్పుల బాధ అనేది తీరిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని అయితే 11 మంగళవారాలు దర్శిస్తే మనకున్న అప్పులన్నీ తీరిపోతాయండి. నేనైతే ప్రతిసారి ఈ విధంగానే చేస్తాను. అదే మీకు కూడా చెప్తాను. అంగారక రుణ విమోచక స్తోత్రం అనేది ఒకటి ఉంది. ప్రతిరోజు స్నానం చేసి ఈ స్తోత్రాన్ని పఠించిన అంగారక మహీపుత్ర భగవాన్ భక్తవత్సల నమోస్తుతే మమ శేష రుణ విమోచనాయ, ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ చదువుకున్న ఆ సుబ్రహ్మణ్య స్వామి మనకు ఏదో రూపంలో ధనాదాయాన్ని అయితే ఖచ్చితంగా మనకు ప్రసాదిస్తాడు. ఈసారి ఇంకోసారి కూడా చెప్తానండి. అప్పుల బాధల నుండి బయటపడాలంటే ఈ మంత్రం ఎంతో పవర్ఫుల్ అయిన మంత్రం. ఎందరో ఆచరించి అప్పుల నుండి బయటపడ్డారు. అదేవిధంగా ఇప్పుడు ఇంకోసారి కూడా ఈ మంత్రాన్ని చెప్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకొని ఈ మంత్రం ప్రతిరోజు చదువుకోండి. ఇది అప్పులు తీరడానికి పవర్ఫుల్ అయిన మంత్రం. అంగారక మహీపుత్ర భగవాన్ భక్తవత్సల నమోస్తుతే మమ శేష రుణ విమోచనాయ. అంగారక మహీపుత్ర భగవాన్ భక్తవత్సల నమోస్తుతే మమ శేష రుణ విమోచనాయ. ఈ మంత్రాన్ని అయితే డైలీ 11 సార్లు చదువుకున్న ధరణీ గర్భ కుజస్తోత్రం అంటే ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం తం శక్తివంతం తం మంగళం ప్రణమామ్యహం. ఈ మంత్రాన్ని ఈ కుజ మంత్రాన్ని జపించిన మనకున్న అప్పుల సమస్యలు అనేవి త్వరగా తీరుతాయి. అప్పుల సమస్యలు తీరాలంటే మనకు ఆర్థికంగా డబ్బులు రావడం జరగాలి. ఆర్థికంగా డబ్బులు వచ్చినప్పుడే మనమైతే అప్పులు చేయకుండా ప్రశాంతంగా మన ఉన్న అప్పులు తీర్చుకొని, డబ్బులు ఉంటే మనం ఒక దగ్గర పోయి చేయాల్సిన పని ఉండదు కదండి. అలాంటి డబ్బులు లేనప్పుడు మనం అప్పులు చేస్తాము. ఆ విధంగా మనకు ధనాదాయం అనేది పెరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని అయితే జపించి చూడండి. మీకు కొన్ని రోజుల్లోనే రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. నాకు కూడా ఆ భగవంతుడు అనేది చాలా విధాలుగా అయితే చూపించినాడు. నేను చేసిందే మీకు చెప్తా ఉన్నాను. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆచరించండి. అప్పుల సమస్యల నుండి బయటపడతారు. అప్పుల నుండి అయితే బయటపోయి ప్రతి ఒక్కరి జీవితంలోనూ చిన్నవాళ్ళు, బీదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, కోటీశ్వరులు అందరి జీవితాల్లోనూ ఉన్న సమస్య ఈ అప్పుల సమస్య. ఈ అప్పులు అయితే మనం తెలియకుండానే మన అప్పుల ఊబిలోకి దొరికిపోతాం. ఎలా అంటే ఈరోజు ఒక 50,000 అప్పు చేసినామనుకో, దానికి వడ్డీ కట్టడానికి ఇంకొకరి దగ్గర 50,000 అప్పు చేయడం. దీనికి వచ్చి మనిషి క్రమశిక్షణగా లేనిదే తప్పని చెప్పాలి. కానీ దీనికి తోడు మన జాతకంలో కుజుడు లోపంగా ఉండడం వల్ల అయితే మనకి ఈ విధంగా జరుగుతుంది. ఆ 50,000కు వడ్డీ కట్టడానికి ఇంకో 50,000 అప్పు చేయడం, దానికి వడ్డీ కట్టడానికి ఇంకొకరి దగ్గర అప్పు చేయడం. ఇదే విధంగా అప్పులు ఉడ్డ చేరి మనిషిని కృంగ తీసేస్తాయి. అప్పులున్న వాళ్ళు ప్రశాంతంగా ఒక ముద్ద అన్నం నోటికి తినలేడు, కంటి నిండా నిద్రపోలేడు. అంత శిక్షణ అనుభవిస్తాడు ఈ అప్పులు చేసిన మహారాజులు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది కరెక్టేనా అని యోచన చేస్తే అప్పుల ఊబిలోకి పోలేరు. కానీ అమాయకత్వంతోనో తెలిసి తెలియనితనంతోనో ఒకరి దగ్గర పోయి అప్పుల ఊబిలో అయితే చేరుకుని ఈ విధంగా అంతా అయిపోయినాక లాస్ట్కి అప్పులు కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు ఉన్న ఆస్తి అమ్ముకోవాలి. ఉన్నది ఏదైనా ఉంటే అమ్ముకుంటే మనం నడి రోడ్డుకి వస్తే ఎవరు మనకు అన్నం పెట్టారండి. అప్పుడు భగవంతుడు కూడా మన చెప్పుల్ని క్షమించడు కదా. ప్రతి ఒక్కరూ తెలివిగా, జ్ఞానంగా ఉండి ఒకరి దగ్గర అప్పు చేయకుండా భగవంతుడికి అవి ఇవి చేయమని చెప్పలేదు. మనకున్న దాంట్లో సంతోషంగా ఉండి అప్పులు ఉన్న దాంట్లో లేని దానికి పోకుండా మనకు కట్టే శక్తి ఉన్నప్పుడు మాత్రమే అప్పు చేయాలి, లేకపోతే చేయకూడదు. కానీ నేనైతే అలానే చేస్తాను. మన కట్టే శక్తి ఉంటేనే అప్పు చేస్తాను, కానీ లేకపోతే నేను అప్పు చేయను. కానీ అందరూ అలానే ఉండరు కదండి. ఫ్యామిలీలో ఒకరు ఇలా ఉంటే ఒకరు అలా ఉంటారు. అదేవిధంగా అయితే జరుగుతుంది ప్రతి ఒక్క ఇంట్లోనూ. దీనికి కుజదోషం అనే చెప్పాలి. కుజుడు యొక్క మన జీవితంలో వీక్నెస్గా ఉండడం వల్లనే ఇలా జరుగుతుందని అయితే నేనైతే ఒప్పుకుంటాను.
కాబట్టి ఈ కుజదోషాలు పోవాలంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. మనం సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని అయితే చదువుకోవాలి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని అయితే దర్శించాలి. ఈ అంగారక రుణ విమోచక స్తోత్రాన్ని అయితే మనం రోజు చదువుకుంటే మనకు డబ్బు అనేది ధనాదాయం ఏదో విధంగా అయితే మనకు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుందండి. మీరు ఇచ్చే 100% మీరు చేసి చూడండి. మీకు అనేది డబ్బు రాక అనేది ఎలా వస్తుందో మీరే ఊహించలేరు.